Now I would like to invite our guest of this session, that is Krishna Pradeep sir. He is the chairman for the 21st century. Now, I would like to invite our keynote speech guest, sir, Krishna Prasad sir, say a few words to the students, sir. So, good afternoon, all. So, first of all, congratulations to all of you. So, ఎందుకంటే congratulations ఎందుకంటే మీరు మీ జీవితాలని మార్చుకునే మొదటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన లైఫ్ని చేంజ్ చేసేటటువంటి ఒక ప్రాసెస్కి మీరు అంటే లంచ్ టైం అయినా సరే తెగించి మరీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎందుకంటే చాలా గవర్నమెంట్ కాలేజెస్లో అంటే నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో పనిచేశాను 2002 నుంచి 4 వరకు వెల్దండలో మన మహబూబ్నగర్ జిల్లాలోనే వెల్దండలో జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. సో కాబట్టి నాకు తెలుసు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 2-3 ఈ టైప్ అవ్వగానే ఆ తర్వాత ఇంకా ఏం చెప్పినా కానీ వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే అంటే 11:30కి లాస్ట్ బస్ అంటారు. సో దాన్ని కూడా మీరు అధిగమించి ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలను కూడా అధిగమించి మీరు ఇక్కడ నిలబడ్డారంటే డెఫినెట్లీ దెర్ ఈస్ అ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యూ విచ్ విల్ మోటివేట్ యూ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఏదైనా సాధించడానికి ఇదే మొదటి అడుగు. ఏదైనా సాధించడానికంటే ఏం సాధించడానికి నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక అన్నాను 2002లో ఇక్కడ మహబూబ్ నగర్లో పనిచేశానని చెప్పి. అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకి ఎంత రిజల్ట్ వచ్చింది అని చూస్తే అది బాటంలో ఉండేది. బట్ ఈ రోజున పరిస్థితి మారింది, తలకిందులైంది. 3% నుంచి 3% రిజల్ట్ అనేటటువంటి పరిస్థితి నుంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. 3rd ర్యాంకులు వస్తున్నాయి. అండ్ అవన్నీ కాకుండా మీకు ఇచ్చినటువంటి పుస్తకంలో ఈ పర్సన్ ఆ బొమ్మ ఒకటి ఉంది, ముషరఫ్ అని చెప్పి, ఆల్ ఇండియా 80th ర్యాంక్. హీఈస్ ఫ్రమ్ మహబూబ్ నగర్. అఖిల భారత స్థాయిలో 80వ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి ముషరఫ్ అలీ. ఈయన మన 21st century స్టూడెంట్, మహబూబ్ నగర్కి చెందినటువంటి విద్యార్థి. అలాగే అబ్దుల్ షహీద్, ఇతను కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఆల్ ఇండియా 57వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. ముషరఫ్ ఏమో మన తెలంగాణ క్యాడర్లోనే హైదరాబాద్లోనే ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నాడు. సో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ అంటే దేశంలో మనకి ఎక్కువగా తెలిసేది ప్రధానమంత్రి గురించి, ముఖ్యమంత్రి గురించి, ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి, వీళ్ళ గురించి బాగా తెలుసు. కానీ ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అడ్మినిస్ట్రేషన్ అంటే పెద్దగా అవగాహన ఉండదు. పరిపాలన అంటే ఎట్లా చేయాలి, దేశాన్ని పరిపాలించాలంటే ఎలా చేయాలి, వీళ్ళకి అవగాహన ఉండదు. ఈ మంత్రులందరూ వెనకాల ఉండి, ప్రధానమంత్రి వెనకాల ఉండి పరిపాలన ఎలా చేయాలో చెప్పేదే ఈ ఐఏఎస్ అధికారం. ఎందుకంటే మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తారనుకోండి, ప్రతి సంవత్సరం యూపీఎస్సీ ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే సంస్థ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అండ్ ఈ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనే ఒక పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ప్రతి సంవత్సరం కనీసం 10 లక్షల మంది అప్లై చేస్తారు దేశం మొత్తం మీద. ఇప్పుడు 2023లో అయితే 13 లక్షల మంది అప్లై చేశారు. సో ఈ పరీక్షకి ఇంతమంది రాస్తుంటారు దేశం మొత్తం మీద అని. అండ్ ఈ ఎగ్జామ్ 3 స్థాయిల్లో ఉంటుంది: ప్రిలిమినరీ,
మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అన్నమాట. 3 అంచెల్లో ఉండేటటువంటి 3 లెవెల్స్లో ఉండేటటువంటి ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి, పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటి? ఈ ప్రిలిమ్స్ అంటేనేమో ఇది ఒక ఫిల్టర్ ఎగ్జామినేషన్. 13 లక్షల మంది రాస్తున్నారు కదా. 13 లక్షల్లో అక్కడ యాక్చువల్గా ఉద్యోగాలు ఉంటాయి, వేకెన్సీలు ఎవ్రీ ఇయర్ 1000 వేకెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 2024 నోటిఫికేషన్లో 1056 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఒక 136 ఐఏఎస్లు ఉంటాయి, ఒక 151 వరకు ఐపీఎస్లు ఉంటాయి, మిగతా వేరే పోస్టులు ఉంటాయి. అంటే మీరు ఒకే ఎగ్జామ్ రాస్తే ఒక్క ఎగ్జామ్కే 19 రకాల సర్వీసులకి అర్హులవుతారు. ఒక ఎగ్జామ్తో 19 రకాల సర్వీసులు. మీకు వచ్చే ర్యాంక్ని బట్టి టాప్ ర్యాంకులు వస్తే ఐఏఎస్ అవుతారు, కొంచెం సెకండ్ లెవెల్ ర్యాంకులు వస్తే ఐపీఎస్ అవుతారు. అలా మీ ర్యాంక్ని బట్టి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఐఏఎస్ అంటే ఏంటి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే పోలీస్ సర్వీస్. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. అలాగే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనేది ఇంకోటి, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్. ఇట్లా మొత్తం 19 రకాల సర్వీసులు ఉంటాయి. ఈ 19 రకాల సర్వీసుల్లో మీకు ఏదో ఒక సర్వీస్ వస్తుంది. 1056 పోస్టుల్లో 19 రకాల సర్వీసులు ఒకటే ఎగ్జామ్. అండ్ ఈ ఎగ్జామ్ మాత్రం 3 లెవెల్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ. ఈ సబ్జెక్టులు మళ్ళీ ఈ ఎగ్జామ్లో ఏం సబ్జెక్టులు ఉంటాయి? ఇందులో ఉండే సబ్జెక్టులు రాకెట్ సైన్స్, శాటిలైట్స్ ఇటువంటివి కావు. మనం 10th క్లాస్ వరకు ఏ సబ్జెక్టులు అయితే చదువుకున్నామో ఆ సబ్జెక్టులే ఉంటాయి. 10th క్లాస్ వరకు ఏం చదువుకున్నాము? ఈ లాంగ్వేజెస్ పక్కన పెడితే సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్. సోషల్ స్టడీస్లో ఏమున్నాయి? హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్. ఆ సివిక్స్ అనే పదం బదులు ఇప్పుడు ఏమన్నారంటే పాలిటీ అనాలి. తర్వాత సైన్స్, సైన్స్లో ఏముంటాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఈ సబ్జెక్టులే మనకి సివిల్స్లో కూడా ఉంటాయి, ఇంతకు మించి ఏముంది. ప్రిలిమ్స్లోనేమో 10th స్టాండర్డ్లో క్వశ్చన్ అడుగుతారు. అది మొత్తం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్లోనేమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే మనం చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే అలవాటో అదే ఎగ్జామ్. చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన ఎగ్జామ్ ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈజీ అనుకుంటారు, బట్ మనకి యాక్చువల్గా తెలిసిందేమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు 15 సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసాం. ఈ 15 ఏళ్లలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసాం, ప్రీ ఫైనల్ రాసావు, హాఫ్ ఇయర్లీ రాసావు, క్వార్టర్లీ రాసావు, ఎవ్రీ వీకెండ్లో వీకెండ్ టెస్ట్ కూడా రాసావు. ఈ మొత్తం ఎగ్జామ్స్ అన్నీ నువ్వు రాసింది ఆబ్జెక్టివ్ ఎగ్జామా లేకపోతే డిస్క్రిప్టివ్ ఎగ్జామా? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మనకు ఎక్కువగా అలవాటు ఉన్నది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మనకు అలవాటు లేదు, కానీ అది ఈజీ అనుకుంటారు చాలామంది. అది ఈజీ అనుకుని చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఏంటి? ఈ కానిస్టేబుల్, అవి చిన్నవంటే చిన్నవని నా యాటిట్యూడ్ కాదు ఇక్కడ. ఈ దీంతో సర్దుకుందాంలే అని అనుకుంటారు. అలా సర్దుకునేటటువంటి తత్వం ఉండకూడదు. అండ్ ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. ఇది చాలు అనేటటువంటి పద్ధతి ఉండకూడదు. ఇది సరిపోదు అనే పద్ధతి మాత్రమే ఉండాలి. నేను హయ్యెస్ట్ లెవెల్కి, మన గోల్ ఎప్పుడు కూడా అత్యున్నతంగా ఉండాలని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు. మన గోల్ అత్యున్నతంగా ఉండడం, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి, అంతే తప్ప ఈ ఎలకల్ని కొట్టకూడదు. అది అంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. పర్టికులర్గా గర్ల్స్ పెట్టుకోవాలి. బాయ్స్ ఏదైనా పెట్టుకోని మనకి సంబంధం లేదు. అమ్మాయిలు మాత్రం అత్యున్నతమైన లక్ష్యాలనే కలిగి ఉండాలి. యూ ఆల్వేస్ టాక్ అబౌట్ ద ఉమెన్ ఎంపవర్మెంట్, రైట్? మహిళా సాధికారికత ఇటువంటి అన్నీ మాట్లాడుతుంది. మహిళా సాధికారికత చిన్న చిన్న లక్ష్యాలతో సాధ్యం కాదు. అది మహిళా సాధికారికత అంటే మనం సాధికారికం కావడం కాదు, మనతో పాటు ఇంకో 10 మందిని సాధికారికం చేయడం. అటువంటి పొజిషన్లోకి వెళ్ళాలి. మనం ఉన్నత స్థాయి చేరుకోవడం మాత్రమే కాకుండా మనతో పాటు మనతో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. సో ఎంపవర్డ్ ఉమెన్ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు మేక్ ద డెసిషన్స్, నాట్ ఓన్లీ ఫర్ హర్ బట్ ఆల్సో ఫర్ ద అదర్ పీపుల్. అంటే ఒక సాధికారికమైన మహిళ తన కోసం తాను నిర్ణయాలు చేసుకోవడం కాదు, ఇతరుల కోసం కూడా నిర్ణయాలు చేసేటటువంటి స్థాయిలో ఉండాలి. అటువంటి స్థాయికి నిన్ను తీసుకెళ్లేదే సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యామంటే ఒక జిల్లా కలెక్టర్ అవుతాం, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యామంటే ఒక జిల్లాకి ఎస్పీ అవుతాం.
ఒక జిల్లా మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. నీకు ఆ కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ మీకు లేదా? డెఫినెట్లీ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దట్ కెపాసిటీ అండ్ స్కిల్ ఇన్హెరెంట్లీ. అంతర్లీనంగా మనలో ప్రతి ఒక్కరికి ఆ నైపుణ్యం ఉంది. అదేదో పెద్ద ఉద్యోగం అనుకుంటాం, అది మనకి సంబంధం లేనిది అనుకుంటాం. కానీ అది తప్పు, అటువంటి యాటిట్యూడ్ తప్పు. ఎందుకంటే యూపీఎస్సీ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఎక్కువ మంది మహిళల్ని అప్లై చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి అప్లై చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ నోటిఫికేషన్లో, యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఒక 80 పేజీల నోటిఫికేషన్ ఉంటుంది. అది సుమారుగా ప్రతి పేజీలోనూ బాటంలో ఒక స్టేట్మెంట్ ఉంది, మోర్ ఉమెన్ విల్ బి ఎంకరేజ్ టు అప్లై అని చెప్పి. ప్రతి పేజీలోనూ ఉంటుంది, ప్రతి నోటిఫికేషన్లోనూ ఉంటుంది. ఎక్కువ మంది మహిళలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి మేము ప్రోత్సహిస్తామని అర్థం. సో మరి ఈ రకంగా యూపీఎస్సీ ప్రోత్సహిస్తున్నప్పుడు మరి మీరు ఎందుకు ప్రోత్సహించబడకూడదు? రీజన్ ఏంటి అంటే ఇప్పటిదాకా ఎందుకు ప్రోత్సహించబడట్లేదు అంటే మీకు అవగాహన కొంచెం లేకపోవడం అనేటటువంటిది ఒక సమస్య. ఇదేది ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ కాదు, లేకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ అంటే ఎన్ని మార్కులు రావాలి? ఫస్ట్ క్లాస్ రావడం అంటే 60 మార్కులు రావాలి. లేకపోతే ఏ గ్రేడ్ రావాలంటే 70 మార్కులు రావాలి. ఇటువంటి ఒక 60+ కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడు, A+ ఇటువంటి అన్నీ ఉంటాయి. అండ్ అన్ని మార్కులు వచ్చిన వాళ్ళని యూజువల్గా ఈ సొసైటీలో ఏమని పిలుస్తారు? ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు, తెలివైన వాళ్ళు. బట్ యాక్చువల్గా యూపీఎస్సీ ఎగ్జామ్కి ఇంత తెలివైన వాళ్ళు కూడా అక్కర్లేదు. యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు, బి గ్రేడ్ వస్తే చాలు, A+ కూడా అక్కర్లేదు, B+C వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే మీరు ఏ సంవత్సరంలో యూపీఎస్సీ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఏ సంవత్సరం అయినా తీసుకోండి, యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్కులు చూడండి. టాపర్ మార్కులు, ఆల్ ఇండియా నెంబర్ 1 టాపర్ మార్కులు 55% కన్నా దాటం. లోయెస్ట్ లెవెల్లో లాస్ట్ ర్యాంక్ పొందినటువంటి అభ్యర్థి యొక్క ర్యాంక్ 38% ఉంటుంది. అంటే ఎనీవేర్ బిట్వీన్ 38% to 55% ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ కేటగిరీ. అంటే పాస్ అవ్వడం 38% అంటే ఏంటి? జస్ట్ పాస్ అవ్వడం. 55% అంటే సెకండ్ క్లాసు లేకపోతే గ్రేడ్ బి. ఇటువంటి యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న స్టూడెంట్స్ యూపీఎస్సీకి సరిపోతారు, యూపీఎస్సీ ఎగ్జామ్కి చాలు. ఫస్ట్ ర్యాంకర్కి 55%, లాస్ట్ ర్యాంకర్కి 38%. ఏ రిజల్ట్ అయినా చూడండి. కాకపోతే ఎగ్జామినేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫికల్టీ అంటే మళ్ళీ అదేదో ఇంజనీరింగ్ సబ్జెక్టులు, మెడికల్ సబ్జెక్టులు ఉండవు, మన సోషల్ స్టడీస్ సబ్జెక్టులే ఉంటాయి. మనం రోజువారీ జీవితంలో చూసే అంశాలనే క్వశ్చన్లు అడుగుతారు, రోజువారీ జీవితంలో చూసే క్వశ్చన్స్. ఇప్పుడు ఈ హాల్లో ఇట్లా లైట్లు ఉన్నాయి కొన్ని, ఈ లైట్ల గురించి క్వశ్చన్ అడిగారు ఒకసారి. ఈ లైట్లు అంటే ఏం లైట్లు? ఇవి ఎల్ఈడి లైట్స్. మన ఇంట్లో టీవీ ఉంటాయి, కొత్త రకం టీవీలు, ఎల్సీడీ స్క్రీన్ ఉండేటటువంటి టీవీ. క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్ఈడి అండ్ ఎల్సీడీ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనం డే టు డే లైఫ్లో ఉపయోగించుకునేటటువంటి వస్తువులే అది. ఇప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు విజయవాడ ఇటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఈ విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎండ బాగా విపరీతంగా ఉంటుంది. అంటే ఒక సపోజ్ మే వచ్చిందనుకో, మేలో 45 డిగ్రీలు, అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇక థోర్ వాడి సుత్తి తీసుకుని మన నెత్తి మీద కొట్టినట్టు ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఎండ్ ఉంటుంది. అండ్ చెమటలు పడతాయి, విపరీతంగా చెమటలు పడతాయి. దీనికి కారణం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అంటే మనం డే టు డే లైఫ్లో ఏవైతే చూస్తామో అవే క్వశ్చన్స్, అసాధారణమైనటువంటి అంశాలు ఏవి క్వశ్చన్స్ కావు. మన నిత్య జీవితంలో మనం రోజు ఎదుర్కొనేటటువంటి అంశాలు. ఇప్పుడు ఉల్లిపాయల ధరలు ఎందుకు పెరిగినాయి అని ఒక క్వశ్చన్ అడిగారు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోయింగ్ ప్రైసెస్ ఆఫ్ ద ఆనియన్స్? అంటే 2012 ఆ టైంలో మనం పాకిస్తాన్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, దాంతో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అండ్ నువ్వు మన పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ప్యాజ్ దాలో భయ్యా అంటే వాడు వేసేవాడు కాదు, మరి ఏం వేస్తాడు? ఆ క్యాబేజీ కట్ చేసి దాన్ని ఉల్లిపాయలు అనుకునేవాడు. ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడింది? క్వశ్చన్ వచ్చింది. అంటే క్వశ్చన్ అంటే ప్యాజ్ ఎందుకు వేయట్లేదని కాదు, ఉల్లిపాయల ధరలు ఎందుకు పెరిగినాయని చెప్పి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని. అంటే ఇది మనం డే టు డే లైఫ్లో పేపర్లో ఏది చదువుతామో, మనం నిత్యం ఏది చూస్తామో ఆ అంశాలే మన క్వశ్చన్ అది. సో కాబట్టి ఇది అసాధారణమైనటువంటి అంశాలు కాదు, ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు.
రోజుకి మీరు ఒక 8 గంటలు చదువుకొని ఒక గంట సేపు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు సివిల్ సాధించవచ్చు. మనం ఎలాగో మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు కాలేజీలో ఉంటాం కదా. అంటే ఏంటి, మీరు ఈ 8 గంటల పాటు చదువుతున్నారు అంటే క్లాసులో ఉన్నా కానీ మీరు అది చదివినట్టే లెక్క. అండ్ ఈ గ్రాడ్యుయేషన్ దీనికి అర్హత, ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి అర్హత. గ్రాడ్యుయేషన్ అయిపోయాక అదే టెంపోని కంటిన్యూ చేయాలి. ఏ టెంపోని? ఈ రోజుకి కనీసం 8 hours పాటు చదివేటటువంటి టెంపో. అండ్ ఒక గంట సేపు 2 గంటల పాటు దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇలా ఒక 1 year మీరు ప్రాక్టీస్ చేయండి. డిగ్రీ అయిపోయిన తర్వాత సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ దగ్గర పెట్టుకొని ప్రిలిమ్స్లో ఏం సబ్జెక్టులు ఉన్నాయి, మెయిన్స్లో ఏం సబ్జెక్టులు ఉన్నాయి చూడాలి. సిలబస్ని బైహార్ట్ చేసేయాలి. అంటే సిలబస్ని ఏ స్థాయిలో బైహార్ట్ చేయాలి అంటే అది నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఆ సిలబస్ అనేది నీకు గుర్తుండాలి. అంటే బైహార్ట్ చేయడం అనేది తప్పు కదా. చిన్నప్పటి నుంచి మా టీచర్లు బైహార్ట్ చేయకూడదని చెప్పారు, అర్థం చేసుకోవాలని చెప్పారు. అంటే ఏం అర్థం చేసుకుంటావు నువ్వు? ఏంటి నువ్వు అర్థం చేసుకునేది అంటే నువ్వు ఏదైతే చదువుతావో ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకోవాలంటే ముందు ఒక మెటీరియల్ మ్యాటర్ ఉండాలి కదా. అది ముందు చదివి మనకు గుర్తుండాలి. గుర్తున్న తర్వాత అర్థం చేసుకుంటాం, విశ్లేషిస్తాం. ఈ విశ్లేషణలు, అనాలిసిస్లు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దాని గురించి మనకు గుర్తున్నప్పుడు వస్తాయి. ఇది చాలామంది బైహార్ట్ అంటే అది ఏదో తప్పు అనుకుంటారు. బైహార్ట్ స్పెల్లింగ్ చెప్పమంటే కూడా తప్పు చెప్తుంటారు. బైహార్ట్ స్పెల్లింగ్ ఏంటి? BYHEART. దాన్ని మనం ఒక కొంచెం మీనింగ్ మార్చి చెప్పాలంటే, అంటే మామూలుగా మీనింగ్ ఏంటి అంటే బట్టి పట్టడం అని మనం జనరల్గా అంటాం. బట్టి పట్టాల్సిందే, మనం చిన్నప్పటి నుంచి చేసింది అదే కదా. ఎగ్జామ్లో ఏదైనా రాయాలి అంటే నువ్వు సొంత కవితలు రాయచ్చా? బొరాన్ అణువుల గురించి రాయమన్నాడు అనుకో, రాయమంటే దానికి సంబంధించినటువంటి రియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే రాయాలి. అలా కాకుండా ఇది మొత్తం బొరాన్ ఉంది అని చెప్పి రాసేవంటే ఆన్సర్ తప్పు అవుతుంది. సో నీ సొంతగా ఏమీ రాయకూడదు. నువ్వు ఏదైతే బైహార్ట్ చేసావో అదే రాస్తావు. దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అదే రాస్తావు. కాబట్టి బైహార్ట్ చేయాలి. బైహార్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ విత్ మైండ్, విత్ హార్ట్. ఇది BYHEART. నీ మనసుకి నీ మైండ్కి ఉండేటటువంటి డిఫరెన్స్. ఒక సబ్జెక్ట్ మనం చదివినప్పుడు నీ మనసుకి హత్తుకోవాలి. అది మనకి ఇష్టమైనప్పుడు అది మనసుకు హత్తుకుంటుంది. అండ్ ఆ ఇష్టమైన సబ్జెక్టుని మరింత ఇష్టంగా దాన్ని గుర్తుండేటట్టుగా చదువుకోవాలి. మనం ఎగ్జామ్లో ఏమి రాసినా మనకి ఏదైతే గుర్తుంటుందో అదే రాయగలుగుతాం. గుర్తు లేనిది రాయలేము. విశ్లేషించడం ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంతటిని మనం బైహార్ట్ చేసేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ని బైహార్ట్ చేయాలి. సిలబస్లో ప్రతి పదం గుర్తుండాలి, ప్రతి లైన్ గుర్తుండాలి. UPSC సివిల్ సర్వీస్ సంబంధించినటువంటిది. ఇప్పుడు ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్లో పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1లో 7 units ఉంటాయి, పేపర్ 2లో 6 units ఉంటాయి. ఈ 7 units ఏంటి? కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ నేషనల్ మూవ్మెంట్, తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 6 units పేపర్ 1లో, 7 units పేపర్ 1లో ఉండేవి. ఇప్పుడు చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం 10th క్లాస్లోనే చదివేసాం. సో 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే చదివేమో అవే ఇప్పటికీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి మెయిన్స్కి వచ్చేటప్పటికి ఒక 4 పేపర్లు జనరల్ స్టడీస్ అని ఉంటాయి. 4 జనరల్ స్టడీస్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, తర్వాత ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ మీరు BAలో ఉన్నారనుకో, BAలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఆర్ మీరు BSc చదువుతున్నారనుకో, ఆ BScలో ఉండే ఈ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్టులు ఏదైనా తీసుకోవచ్చు, ఫిజిక్స్ కానీ ఇటువంటి. ఆర్ మీరు BCom చదువుతున్నారనుకో, కామర్స్ అండ్ అకౌంటెన్సీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మన గ్రాడ్యుయేషన్లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి కదా ఈచ్ సబ్జెక్ట్కి. పేపర్ 1, 2, 3, 4. ఫైనల్ ఇయర్లో 2 పేపర్లు ఉంటాయి. ఆ 4 పేపర్లు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఉపయోగపడతాయి, సరిపోతుంది. అంతకు మించి మీరేం చదవక్కర్లేదు. మీరు గ్రాడ్యుయేషన్లో కనుక మీ ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఆల్మోస్ట్ 500 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే లెక్క. మీ గ్రాడ్యుయేషన్లో హిస్టరీ కనుక మీరు బాగా చదువున్నారనుకోండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 4 పేపర్స్. ఈ 4 పేపర్స్ తరువుగా ఉంటాయి సిలబస్ ప్రకారం.
అండ్ ఆ థరవ్గా ఉండడం అంటే ఏంటి, ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగలిగేటటువంటి స్కిల్ ఉంటాయి. ఆప్షనల్ని మీరు హిస్టరీ పెట్టుకోవచ్చు. హిస్టరీకి ఆప్షనల్ పెట్టుకున్నప్పుడు 500 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లు. అలాగే మిగతా జనరల్ స్టడీస్ సబ్జెక్టు, దెన్ ఒక జనరల్ ఎస్సే సబ్జెక్ట్, అలా మొత్తం ఈ మెయిన్స్ పేపర్స్లో ఉంటాయి. తర్వాత ఫైనల్గా ఏంటి, ఈ మెయిన్స్లో పాస్ అయిన తర్వాత నీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో నీ పర్సనాలిటీ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో పర్సనాలిటీ టెస్ట్ చూస్తారు. 30 minutes మాత్రమే ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటి, నీ వ్యక్తిత్వ పరీక్ష. నీ వ్యక్తిత్వం సివిల్ సర్వెంట్గా ఉపయోగపడుతుందో లేదో చూస్తారన్నమాట. సివిల్ సర్వెంట్ అంటే ఏంటి, పౌరుడికి సేవలు చేసేవాడు. పౌరుడు అంటే ఏంటి, మనతో ఉన్నటువంటి ప్రజలు. మనతో ఉన్నటువంటి ప్రజలకి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే వివిధ రకాల పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాలని పర్ఫెక్ట్గా అమలు చేస్తే యాటిట్యూడ్ నీలో ఉందా లేదా చూడడం కోసం ఈ పర్సనాలిటీ టెస్ట్. అది సో ఈ పర్సనాలిటీ టెస్ట్లో అసాధారణమైన ప్రశ్నలు ఉండవు. నార్మల్ క్వశ్చన్లే, నీకు సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. ఏం క్వశ్చన్స్ ఉంటాయి అంటే, దానికోసం నువ్వు నీ పర్సనల్ బయోడేటా రాసివ్వాలి. ఈ పర్సనల్ బయోడేటాని ఏమంటారంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటారు. DAF, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో నీ పేరు, నువ్వు చదువు అంటే 10th క్లాస్ ఎక్కడ, ఇంటర్మీడియట్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, పీజీ చేస్తే అది ఎక్కడ, PhD చేస్తే అది ఎక్కడ, ఏ సబ్జెక్టులో చేసావు, ఈ డీటెయిల్స్. తర్వాత మీ పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్, మీ నేటివ్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్, నేటివ్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ కలిపి మీకు ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి. అవి కాకుండా మీ హాబీస్ ఏంటి, తర్వాత మీ హాబీసే కాకుండా ఏదైనా ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటే ఈ లీడర్షిప్ పొజిషన్స్ ఏంటి, ఏదైనా స్పోర్ట్స్ ఆడితే ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఉదాహరణ ఏంటి, ఇవన్నీ ఆ డీటెయిల్స్లో రాయాలి. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాకింగ్ ఈజ్ మై హాబీ అని రాసింది. వాకింగ్ ఈజ్ మై హాబీ అంతే. అంటే నీ హాబీ ఏంటి, జస్ట్ నడవడం అంతే. ఆ అమ్మాయిని 30 నిమిషాల్లో 20 నిమిషాల పాటు ఓన్లీ ఈ వాకింగ్ గురించే క్వశ్చన్లు అడిగారు. అంటే వాకింగ్ ఎందుకు వాకింగ్ని మాత్రమే నువ్వు హాబీగా పెట్టుకున్నావు. అది ఎంత సింపుల్ క్వశ్చన్స్ కదా. వాకింగ్ నీ హాబీ అయినప్పుడు దానికి సంబంధించే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, అది నీకు సంబంధించిన విషయాలు వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వు ఎంత ఉత్సాహంగా ఆన్సర్ చెప్తావు. అది సో ఇప్పుడు సపోజ్ నీ హాబీ ఏంటి అంటే గార్డెనింగ్ అన్నావు అనుకో, లేకపోతే కుకింగ్ నీ హాబీ అన్నావు అనుకో, ఆ కుకింగ్కి సంబంధించే క్వశ్చన్లు అడుగుతారు. ఏం వండుతావు, సపోజ్ బిర్యానీ వండుతారు, బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు. బిర్యానీ ఆకు ఉంటుంది, ఆ బిర్యానీ ఆకు ఎందుకు వేయాలి, ఆ ఆకు లేకుండా బిర్యానీ చేస్తే వర్కౌట్ కదా, ఈ బిర్యానీ ఆకు ఎక్కడ పండుతుంది ఎక్కువగా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. నువ్వు ఏదైతే నీ హాబీ ఉందో నీకు సంబంధించిన హాబీ అది. అలాగే మీ నేటివ్ డిస్ట్రిక్ట్ గురించి అడగచ్చు. మహబూబ్ నగర్ నీ నేటివ్ డిస్ట్రిక్ట్ అని చెప్తాం, అందులో రాస్తాం. అండ్ మహబూబ్ నగర్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అడుగుతారు. ఇక్కడ ఉన్న అడవులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి లిటరసీ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇక్కడున్న ఈ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఏంటి, ఈ జిల్లాకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అడుగుతారు. అది పర్సనాలిటీ టెస్ట్లో చేసేటటువంటి. అంటే ఒక పర్సనాలిటీ టెస్ట్లో నువ్వు ఒక సివిల్ సర్వెంట్గా ఉపయోగపడతావా లేదా అనేది చూస్తారు. ఇది అయిపోయిన తర్వాత, ఈ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 వారాలకి రిజల్ట్స్ ఇస్తారు. సో రిజల్ట్స్లో నీకు వచ్చిన మార్కులను బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. హయ్యర్ ర్యాంక్ ఉంటే నీకు IAS ఇస్తారు, కొంచెం తక్కువ ఉంటే IPS వస్తుంది, అండ్ ఇంకొంచెం తక్కువ ఉంటే IRS వస్తుంది. అట్లా మొత్తం 19 రకాల సర్వీసెస్ ఉంటాయి. అండ్ IAS అయితే ఏమవుతావు, నువ్వు IAS వచ్చిందనుకో, హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చి టాప్ 10లో ఉండే IAS వచ్చావు. IAS వస్తే నీకు వచ్చే ఉద్యోగం ఏంటి, ఫస్ట్ అసిస్టెంట్ కలెక్టర్ అవుతావు. అంటే కలెక్టర్ ఉంటాడు కదా, కలెక్టర్కి అసిస్టెంట్, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ అవుతాం, ఆ తర్వాత సబ్ కలెక్టర్ అవుతాం, ఆ నెక్స్ట్ కలెక్టర్ అవుతాం. అంటే ఒక 3 నుంచి 5 సంవత్సరాల సీనియారిటీ తోటి కలెక్టర్ అయిపోవచ్చు. అంటే జిల్లా మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం కనీసం 1000 కోట్ల రూపాయలు నీ చేతుల మీదుగా ఖర్చు అవుతాయి. 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, మొత్తం అన్నింటినీ ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అధికారం ఓన్లీ కలెక్టర్కే ఉంటుంది. 1000 కోట్లు కనీసం నీ చేతుల మీదుగా ఖర్చు పడుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మొత్తం కలిపి. ఆ నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుంది, కలెక్టర్ అయ్యాక అక్కడ ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్ సెక్రటేరియట్కి వెళ్తాం.
స్టేట్ సెక్రటేరియట్లో ఏం పోస్టులో ఉండొచ్చు? ఇప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ. స్మితా సబర్వాల్ మీకు తెలుసు కదా, ఆమె ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ముఖ్యమంత్రి పక్కన ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే స్థాయిలో ఆమె సెలెక్ట్ అయింది. ఒక స్పెషల్ సెక్రటరీగా, అడిషనల్ సెక్రటరీగా సర్వీస్ చేసింది. ఫస్ట్ ఆమె కరీంనగర్లో కలెక్టర్గా చేసింది. కరీంనగర్లో కలెక్టర్గా చేసిన తర్వాత డైరెక్ట్గా స్టేట్ సెక్రటేరియట్కి వెళ్ళింది. డైరెక్ట్గా ముఖ్యమంత్రికే సలహాలు ఇచ్చే స్థాయిలో ఉందాం. అండ్ ఆ తర్వాత ఏంటి, స్టేట్లో అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ అధికారి ఎవరు? చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి. అంటే ముఖ్యమంత్రి కూడా ప్రధాన కార్యదర్శిని అడగకుండా ఏ పని చేయకూడదు. ఆ నెక్స్ట్ ఏంటి మరి, చీఫ్ సెక్రటరీ కూడా పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ సెంట్రల్ సెక్రటేరియట్కి వెళ్తాం, క్యాబినెట్ సెక్రటేరియట్కి వెళ్తాం. అంటే నువ్వు రిటైర్ అయ్యే టైంకి క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో ఉంటావు. ఎలక్షన్ కమిషనర్ అవ్వచ్చు. మనకి దేశంలో ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, ఆ ఎలక్షన్లు నిర్వహించేది కూడా ఐఏఎస్ ఆఫీసర్లే. ఆ ఎలక్షన్ కమిషనర్లు 3 ఐఏఎస్ ఆఫీసర్లే. సో ఇటువంటి దేశంలో అత్యున్నతమైన ఇన్ఫ్లుయెన్షియల్ పోస్టుల్లో ఈ ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ అంటే ఏంటి? అత్యంత పవర్ఫుల్. అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ ఐఏఎస్ అధికారికి చెప్పకుండా ఏ పని చేయలేడు. ఐఏఎస్ అధికారి చెప్తేనే ఏ పనైనా చేయాలి. అంటే ప్రధానమంత్రిని కూడా నియంత్రించగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికైనా ఉందా ఈ దేశంలో అని అంటే అది ఓన్లీ ఐఏఎస్కే ఉంటుంది. మరి ఐపీఎస్ అయితే ఏం పోస్ట్ వస్తుంది నీకు? ఇమాజిన్, అంటే ఫస్ట్ నువ్వు ఏఎస్పీ అవుతావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆర్ అర్బన్ ఏరియాస్లో అయితే ఏసీపీ అవుతావు. ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ అవుతావు. తర్వాత ఒక జిల్లాకి ఎస్పీ అవుతావు. జిల్లాలో ఉండే మొత్తం 500 మంది 600 మంది పోలీసు ఉద్యోగులందరూ, ఇంక్లూడింగ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎస్పీ. అండ్ ఈ ఎస్పీ మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అంతటిని నియంత్రిస్తూ శాంతి భద్రతల్ని కాపాడేవాడు. ఎస్పీ మరి ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు? ఎస్పీ స్థాయి తర్వాత ఈవెన్ నువ్వు డీజీపీ, స్టేట్ డీజీపీ వరకు వెళ్ళొచ్చు. స్టేట్లో ఉండే పోలీసులందరినీ కంట్రోల్ చేయగలిగేటటువంటి. మరి స్టేట్లో డీజీపీ పోస్ట్ అయిపోయాక నెక్స్ట్ ఏమైనా ఉంటుందా? అంటే కేంద్రంలో కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే సంస్థ గురించి మీరు ఈ మధ్యన చాలా వింటున్నారు. ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా కొన్ని పోస్టులు ఉంటాయి, ఐపీఎస్లకు ఉంటాయి. సిబిఐ ఉంటుంది కదా, సిబిఐలో కూడా ఉండేది డైరెక్టర్తో సహా, సిబిఐ డైరెక్టర్తో సహా ఐపీఎస్లే. అండ్ అట్లా హోమ్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్ళచ్చు. అంటే మన కేంద్ర హోంమంత్రి ఉన్నాడు కదా, కేంద్ర హోంమంత్రి దగ్గర సెక్రటరీ, అంటే ఈ సెక్రటరీ చెప్పకుండా హోంమంత్రి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇవన్నీ కాదు, ప్రధానమంత్రి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ యొక్క మాట వింటాడు. ఆయన చెప్తేనే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాడు. ఆయన చెప్తేనే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయిస్తాడు. ఎవరైనా అంటే అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇప్పుడు భారతదేశం యొక్క డిఫెన్స్ స్టామినా అమితంగా పెరిగింది, విపరీతంగా పెరిగింది గత 10 సంవత్సరాలు. అంటే ఇంతకుముందు మన మీద ఎవరైనా దాడులు చేస్తే ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ వదిలేసేద్దారు. ఇప్పుడు అలా కాదు. గత 10 సంవత్సరాల్లో భారతదేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్ గణనీయంగా పెరిగింది, విపరీతంగా పవర్ పెరిగింది. అండ్ ఒకప్పుడేమో 2013 వరకు ఏమో భారతదేశం అత్యధికంగా, ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలని దిగుమతి చేసుకునే దేశం. నెంబర్ 1 ఇంపోర్టింగ్ కంట్రీ, వెపన్స్ ఇంపోర్టింగ్ కంట్రీ. కానీ ఈ రోజున భారతదేశం రష్యాకి కూడా ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళింది. రష్యాకి కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన మొత్తం దిగుమతుల్లో, వెపన్ దిగుమతుల్లో 85% రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాడు. అటువంటిది ఈరోజు రష్యాకే ఎగుమతులు చేస్తున్నాం. ఆయుధాలని ఇతర దేశాలకు అమ్మగలుగుతున్నాం. అండ్ ఈ స్థాయికి వెళ్ళదు. అంటే లాస్ట్ 8 ఇయర్స్లో మన ఆయుధాలు ఎగుమతి అనేది 385% పెరిగింది. అటువంటి స్థాయికి చేరుకున్నాం. చైనా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా దానికి ధీటుగా సమాధానం చెప్పగలుగుతున్నాం. పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశాన్ని కన్నెత్తి చూసే స్థితిలో కూడా లేదు. అంటే వీటన్నిటికీ ప్లానింగ్ ఎవరేశారు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వేశారు. ఎవరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్? అజిత్ దోవల్. ఎవరి అజిత్ దోవల్? 22 సంవత్సరాలకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినటువంటి వెంటనే మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ సాధించాడు.
మొదటి ప్రయత్నంలోనే తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ కొట్టాడు. అండ్ 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అతన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లోకి తీసుకున్నారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో ఒక స్పైగా అతన్ని పాకిస్తాన్ పంపించారు. పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు మతం మార్చుకుని అక్కడ ఒక స్పైగా ఉన్నాడు. 7 సంవత్సరాల పాటు అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన సమాచారం అంతా భారతదేశానికి చేరవేశారు. అండ్ ఇండియా గత 8 సంవత్సరాల్లో 3 సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఈ టెర్రరిస్టులు వచ్చి భారతదేశం మీద దాడి చేసి పారిపోయి ఎక్కడో చోట దాక్కుంటారు కదా. దాక్కున్నప్పుడు వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి, అంటే ఈ జెట్ ఫ్లైట్స్లో వెళ్ళి అక్కడ బాంబులు వేసి మొత్తం ఎలిమినేట్ చేసేటటువంటిది ఈ ఫైటర్ సినిమాలో చూపించింది. అలాగే ఆపరేషన్ వ్యాలంటైన్స్ ఆ సినిమాలో చూపించినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి. అటువంటి మొత్తం 3 సర్జికల్ స్ట్రైక్స్ డిజైన్ చేసింది ఈయన. ఇండియా వెపన్స్ పరంగా ఇంత స్ట్రాంగ్గా తయారైంది కూడా ఈయన కారణంగా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ ఆఫీసర్. సో మరి మీరు కూడా అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లోకి వెళ్ళాలి. భారతదేశంలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? విమెన్ ఐపీఎస్ ఆఫీసర్ మీకు తెలుసు, కిరణ్ బేడి. ఆమె ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఆ పవర్ఫుల్ పొజిషన్లోకి మీరు వెళ్ళాలి. జస్ట్ బికాస్ మేము మహిళలము, మేము అంత చేయగలమా, లేక మా పేరెంట్స్ ఒప్పుకోరు, ఇవన్నీ కథలు చెప్పకూడదు. మీకు కనుక ఆ కమిట్మెంట్ ఉంటే పేరెంట్స్ని మీరు ఒప్పించగలుగుతారు. పేరెంట్స్ ఒప్పుకోకపోవడం కాదు, మీరు పేరెంట్స్ని ఒప్పించగలుగుతారు. సో అందుకనే మా 21st సెంచరీలో కూడా యూపీఎస్సీఏ మా అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తుంది కదా. మరి దానికి మా సపోర్ట్ ఏంటి? 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో కూడా ఫ్రీ ఫర్ ఫీమేల్ అనే ప్రోగ్రామ్ ఉంది. F3 అనే ప్రోగ్రామ్. ఫ్రీ ఫర్ ఫీమేల్ అంటే అమ్మాయిలకి సివిల్ సర్వీసెస్ ఉచితంగా కోచింగ్ ఇస్తాం. సో ఈ ప్రోగ్రామ్ మా దగ్గర చాలా కాలం నుంచే ఉన్నటువంటి ప్రోగ్రామ్. ఫ్రీ కోచింగ్ ఫర్ ఆల్ ద విమెన్ ఇఫ్ యు ఆర్ అపీరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. కాబట్టి మీరు పైసా కూడా ఖర్చు లేకుండా సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావచ్చు. సో మీ దగ్గర ఉండాల్సిందల్లా కమిట్మెంట్ ఉండాలి. అండ్ ఇప్పుడున్నటువంటి స్టేటస్ నుంచి సుపీరియర్ స్టేటస్కి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉండాలి. అండ్ మా పేరెంట్స్ ఒప్పుకోరు అనేటటువంటి ఆలోచన వదిలేయాలి. మీ పేరెంట్స్ని ఒప్పించాలి. ఒప్పుకోరంటే ఒప్పుకోరు. ఫస్ట్ అడిగినప్పుడు ఏది పేరెంట్స్ ఒప్పుకోరు. నువ్వు అడగగానే ఇచ్చేయడానికి దేవుళ్ళు కాదు, వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకు కూడా కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. కాబట్టి వాటి కోసం నిన్ను ఒప్పుకోరు. కొన్ని విషయాల ఒప్పుకున్నప్పుడు ఒప్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నీదే. నువ్వు మీ పేరెంట్స్ని ఒప్పించగలిగితే నువ్వు దేశంలో ఏదైనా చేయగలుగుతావు. ముందు అది సాధించడం జరిగింది. కాబట్టి మీ పేరెంట్స్ని ఒప్పించండి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వండి, నా దగ్గరికి రండి. నేను కంప్లీట్గా మీ కోచింగ్ ఫ్రీగా ఇస్తాను. ఎటువంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదు. ఇట్ ఇస్ ఎ F3 ప్రోగ్రామ్, ఫ్రీ ఫర్ ఫీమేల్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్.